మెదక్లో మై మెజారిటీ వుడ్ బి వెరీ, నాకు తెలిసి అయితే అక్కడే ఎక్కువ వస్తుంది నాకు. ఎందుకు అంత నమ్మకం అసలు? మీకే ఎందుకు ఓటేయాలి ప్రజలంటే ఏం చెప్తారు అసలు? అంటే నన్ను చూశారు కదా 11 సంవత్సరాలు. నేను ప్రతి ఇంట్లో పరిచయమైన వ్యక్తిని కదా. ఏ ఊరికి వెళ్ళినా కూడా 100 మందిని పేర్లతో పిలుస్తాను కదా. నా క్యాండిడేచర్ డిక్లేర్ అయినప్పుడే మా క్యాడర్లో పూర్తి జోస్. ఒక క్యాండిడేట్కి మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. మీరు ఇంతసేపు మెరిట్స్ చెప్పుకుంటూ వచ్చారు కదా. కొంత మీకు ఏ కాన్స్టిట్యున్సీ నుంచైనా కొన్ని ఓవరాల్గా మనం కంపేర్ చేసి చూస్తే డిమెరిట్స్ ఏమైనా ఉన్నాయా? ఉండవు. ఎందుకంటే నాకున్న ఇంకొక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, యాజ్ వెంకట్రామరెడ్డి నేను అది కలెక్టర్గా ఉన్నప్పుడు న్యూట్రల్గా ఉద్యోగం చేయాలి కాబట్టి నేను ఏ పార్టీ కార్యకర్త వచ్చినా ఏ పార్టీ నాయకుడు వచ్చినా అందరికీ పనిచేసి పెట్టా. సో నాకున్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ మెజారిటీ. మీకు ఎవరు పోటీ ముగ్గురులో? అంటే అసలు అటు నాకు చూస్తే no, కాంగ్రెసా లేకపోతే బీజేపీ ఎవరు? అంటే బీఆర్ఎస్కి ఇప్పుడు పోటీ ఇవ్వగలిగే వ్యక్తి అంటే ఎవరు నాకు అంటే ఊహించని మెజారిటీతో గెలుస్తా అనేది నా పూర్తి విశ్వాసం.